32 సంవత్సరాల క్రితం ఒక చోట చదివి పై చదువుల కోసం విడిపోయి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు వారు. 32 సంవత్సరాల క్రితం ఎక్కడ విడిపోయారో మళ్ళీ అక్కడే కలవాలని నిర్ణయించుకుని 32 ఏళ్ల తర్వాత తిరిగి కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 91-92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 32 ఏళ్ల తర్వాత చదువు నేర్పిన బడిలోనే కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థి అయిన షేక్ గౌస్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుని తమను విద్య నేర్పిన పాఠశాలలో కలుసుకుని పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులు ఇది ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం విడిపోయి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి చివరకు ఇక్కడ కలవడం మధురానుభూతిగా మిగిలిపోయిందంటూ పేర్కొన్నారు. సార్ ఇట్లుండండి. వీడియో స్టార్ట్ అయింది, మీరు కానివ్వండి. వీడియో తీస్తున్నావు. ఎస్ఎస్సి 91-92 బ్యాచ్ వాళ్ళందరం దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈరోజు కలుసుకోవడం జరిగింది. మన బ్యాచ్లో వివిధ హోదాలలో ఉద్యోగాలు పొంది మరియు ఉన్నత ఉద్యోగాలు అధిరోహించినటువంటి మన బ్యాచ్ వాళ్ళందరినీ మనం సత్కరించుకోవడం జరిగింది. మరి వీటి కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎస్సి 91-92 బ్యాచ్ సభ్యులం అందరం కలిసి మా గ్రూపు, మా క్లాస్మేట్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన మిత్రులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, వారు 32 సంవత్సరాల తర్వాత కలుసుకొని వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఇలానే కలుసుకుంటూ ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాం. మాకు విద్య బోధించిన ఉపాధ్యాయులు కొందరు విధి వక్రీకరించి వారు చనిపోవడం జరిగింది. వారు లేని బాధను స్మరించుకుంటూ, మరియు మా తోటి మిత్రులు కూడా కొందరు చనిపోవడం జరిగింది. వారిని కూడా స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి కలగాలని మేమందరం కలిసికట్టుగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.